ఎన్నుకుండి ఎన్నుపోటు ఓడిచిండ్రు. మా వాళ్ళే మాకు ఓటేయలేదు, నమ్మిచ్చి గొంతు కోసిండ్రు, పైసలు తీసుకొని ఓటేయలేదు, కుట్రలు పన్నిండ్రు అనే మాటలు ఇప్పుడు ఊర్ల పొంటి బాగా నడుస్తున్నాయి. ఎన్నికలలో పోటీ చేసి తాకత్కు మించి ఖర్చు చేసిన వాళ్ళ తండ్లాట మామూలుగా లేదు. ఊరు వాట్సాప్ గ్రూప్లల్లా పూటకో వీడియో పెట్టి వాళ్ళ బాధలు పోసుకుంటుండ్రు. కొందరు ఓడిపోయినా ఓర్పుతోని అన్ని మర్చిపోయి వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటుండ్రు. కానీ కొంతమంది కంత్రిగాలు ఓటేయలేదని అనుమానం ఉన్న వాళ్ళ మీద కుట్రలు చేస్తున్నారట. ఇక్కడ చూడండి ఏమైందో. ఏం మనుషులరా మీరు, కష్టపడి పండించిన వడ్లను నీళ్ళ పాలు చేస్తారు కదరా, నోటికాడ బుక్కలా మన్ను పోసినట్టు చేస్తారు కదరా. ఎన్నికలలో ఓటేయలేదని కచ్చగట్టి 60 వడ్ల బస్తాల మీద నీళ్లు పోసి నడిపిందట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గంగారం తాండల చేసిండ్రట. గిట్లా ఎన్నికలప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు, పబ్లిక్ నచ్చిన నాయకునికి ఓట్లేస్తారు. ఆయనంత మాత్రాన ఇట్లా పగబట్టినట్టు చేస్తారా? 60 వడ్ల బస్తాలు ఆగం చేసిండ్రని రైతన్న నోరు బొంగు ఓంగొరుతున్నాడు. వాడెవడో ఇట్లా చేసినోడు పబ్లిక్ ఓటేయకుంటే మంచిగానే ఓడిచ్చిండ్రు. ఇసోంటి ఫాల్తు పనులు చేసేటోడు కాబట్టే, మంది మంచి కోరనోడు కాబట్టే ఓట్లు వేయకుండా ఓడగొట్టిండ్రు. బద్మాషాలు కొందరికి ఇట్లా తయారైండ్రు. ఏందో ఊర్ల పొంటి ఓడినా గెలిచినా పబ్లిక్ మంచి కోరాలి, అందరు చల్లగా బతకాలని కోరుకోవాలి. కానీ ఇట్లా చేస్తే ఇంకోసారి ఎన్నికలలో పోటీ చేస్తే జనం గెలిపిస్తారా? ఏం మనుషులు రా బాబా అని తిడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.